ఎవరిబడి నా పేరు చైతన్య దేవ్ అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఈక్వల్ ఆపర్చునిటీ సెల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని. అది ఇండియాలో నెంబర్ 1 ఈక్వల్ ఆపర్చునిటీ సెల్. సో అట్లాగే అశోక్ నగర్ సర్కిల్లో మీకు ఐడియా ఉంటుంది, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో సివిల్ సర్వీసెస్కి సంబంధించి సబ్జెక్ట్ డీల్ చేస్తూ ఉంటాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఈరోజు ఈ సెషన్లో నేను మాట్లాడుకున్న విషయం ఏంటంటే, ముఖ్యంగా స్టూడెంట్స్, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్, వీళ్ళని మోటివేట్ చేసే విధంగా ఎలాంటి మోటివేషన్ స్పీచ్ అయితే బాగుంటుందని ఆలోచించి ఉపయోగపడంగా ఉండగా కొన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే, మా దగ్గరికి స్టూడెంట్స్ వస్తూ ఉంటారండి. ఫస్ట్ ఐఏఎస్ జాయిన్ అవ్వడానికి కోసం వచ్చే ఎప్పుడు అభ్యర్థి, సరే మీరు సీరియస్గా ప్లాన్ చేసుకోండి, సివిల్ సర్వీసెస్ ప్లాన్ చేయండి, అదేవిధంగా గ్రూప్ 1 మిగతావి కూడా చూడండి అన్నప్పుడు ఐపీఎస్ కూడా వద్దంటారు వాళ్ళు. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఐఏఎస్ మాత్రమే, ఐపీఎస్ కూడా రాజీ పడరండి. అంటే అంత గొప్ప ఐడియాతో వస్తారు, కానీ దానికి తగ్గ ఎఫర్ట్ ఏంటి, ఎలా ట్రై చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ తెలియకపోవడం వల్ల చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే, మన చేతిలో ఉండేది హైదరాబాద్ మ్యాపు, మనమేమో వెతికేదేమో బెంగళూరులో, మనకు కావాల్సింది తాజ్మహల్. అదండి. అలాంటప్పుడు మనకి ఏం కావాలో స్పెసిఫిక్గా తెలియనప్పుడు అది మనకు దొరకదండి. సో ఫస్ట్ మనకి ఏం కావాలి అనేది మనకు తెలియాలండి. దీనికి సంబంధించి ఇక్కడ ఏంటంటే, ఎవరన్నా ఒక అభ్యర్థి తనకేం కావాలో తెలుసుకోవాలనుకున్నప్పుడు తనకు కొన్ని స్కిల్స్ ఉండాలి. ఆ స్కిల్స్ లేనప్పుడు ఏం చేయాలి అంటే, బేసికల్గా ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కిల్ డెవలప్ చేసుకోకుండా మనం ఏమీ చేయలేం. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆస్ట్రేలియాలో ఒకసారి ఒక వ్యక్తి ఏదో ఒక ఉపాధి కోసం వెతకాలి, ఏదన్నా ఒక దాంట్లో నటిస్తే బాగుంటుంది చిన్న నాటకాల్లో అనే ప్రయత్నం చేస్తూ, ఆ ప్రయత్నాల కోసం తిరుగుతూ ఆ ప్రయత్నం సరిగ్గా ఇంకా సఫలీకృతం కాలేదండి. మళ్ళీ వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తూ ఉన్నప్పుడు అతని మీద కొంతమంది వ్యక్తులు అటాక్ చేశారు. అటాక్ చేసి అతని శరీరాన్ని అలా ఒక కత్తితో మొత్తం బాడీ అంతా పొడి చేశారండి. ఈవెన్ ఇంక్లూడింగ్ అతని మొహం కూడా కత్తి ఘాట్లకి బలైపోయింది. శరీరంలో ఏ భాగం సరిగా పనిచేయట్లేదు. సో అలాంటప్పుడు ఆ వ్యక్తి ఇంక అక్కడ పడి ఉన్నాడు. చివరికి ఎవరో అతన్ని రక్షించారు. రక్షించిన తర్వాత అతనికి ఉపాధి లేదండి. ఎందుకంటే ఒక మాంసపు ముద్ద మాత్రమే ఉంది, ఇక్కడ వ్యక్తి లేడండి ఆల్మోస్ట్. కానీ వాడి డిజైర్ మాత్రం చావలేదు, అలాగే ఉంది డిజైర్. సో ఏం చేయాలి, వీడికి ఎలాగైనా ఉపాధి ఇవ్వాలి కదా, వీడికి కూడా బతకడానికి ఒక ఉపాధి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఏం చేయాలో తెలియక ఒక సర్కస్ కంపెనీ మెయిన్ గేట్ దగ్గర అతన్ని పెట్టి, సో చూడండి ఇలాంటి వ్యక్తులు కూడా సమాజంలో ఉంటారు అన్నట్టుగా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ అలా బతుకుతూ ఉంటే, దాదాపు ఒక 7 years అతని మీద ఎక్స్పెరిమెంట్స్ జరిగి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ జరిగాయండి అతనికి. ఆ ఆపరేషన్స్ అన్నీ ఒక్కొక్కటి కొన్నిసార్లు సక్సెస్ అయినాయి, కొన్నిసార్లు ఫెయిల్ అయినాయి. చివరికి అతను ఒక ఎక్స్పెరిమెంటల్ ఐటమ్గా వాడబడుతూ ఉన్నాడు. అలా జరిగిన తర్వాత చాలా రోజులకి అతను కొంచెం కోలుకున్నాడండి. తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది ఆస్ట్రేలియాలో, అది ద మ్యాన్ వితౌట్ ఫేస్. అతనే మేల్ గిబ్సన్ అండి. సో అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, వాడికి డిజైర్ ఉంది. ఈరోజు ఆస్ట్రేలియాలో నెంబర్ 1 హీరోలో ఒకడు, మీరు కూడా ఐడియా ఉండింటుంది, ద మ్యాన్ వితౌట్ ఫేస్, లీథల్ వెపన్, ఇలాంటి సినిమాల్లో నటించాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనిషికి ఒక డిజైర్ ఉండి తను ఏం చేయాలి అనే విషయంలో బలమైనటువంటి డిజైర్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మన కోరిక వేరే ఉంటుంది, ఒక్కొక్కసారి మన గోల్ వేరే ఉంటుందండి. లిటరల్గా నా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను సివిల్ సర్వీసెస్ క్లాస్లో కూర్చున్నప్పుడల్లా నేను అనుకునేవాడిని, ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ కంటే నేను చాలా బాగా చెప్పగలను. సో నేను సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ అయ్యా, నేను ఐఏఎస్ అవ్వలేదు. ఎందుకంటే నా కోరిక కంటే కూడా నేనేం చేయగలను, నేను ఇది చేస్తాను అని అనుకోవడం మాత్రమే. కాబట్టి ఫస్ట్ మనం గుర్తించాల్సి ఏంటంటే, మన కోరిక ఏంటి, అదేవిధంగా మనం ఏం కావాలనుకుంటున్నాం, రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉందా లేదా. లేదనుకోండి, మీ కోరికను మీరు ఆ స్థాయిలో డెవలప్ చేసుకోండి. అంటే క్రికెట్ ఆడితే టెండూల్కర్ మాదిరిగా ఆడడం లాంటివి చెప్తూ ఉంటారు కదా, అలా ఆ ఫీల్డ్లో డెవలప్ చేసుకోవడం ఒకటే. ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి మనం సక్సెస్ అవ్వకపోవడానికి కారణం మనం రైట్ ప్లేస్లో లేకపోవడం అండి. ఒక రైట్ ప్లేస్లో అంటే, మనం ఎంత టాలెంట్ అయినా సరే, ఎంత తెలివైన వాడివైనా సరే, మనకి ఎన్ని సామర్థ్యాలు ఉన్నా సరే, అవకాశం కోసం వేచి చూడాల్సి వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాల్సి వస్తుంది. ఆ లోపు ఇంకా ఏంటంటే ట్రై చేయడం ఆపకూడదండి. ఒకవేళ రైట్ ప్లేస్లో కనుక అవకాశం కోసం ఒక వ్యక్తి ట్రై చేయకుండా ఉన్నాడంటే, అతను జీవితాంతం నష్టపోతూనే ఉంటాడు. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఒంటే, ఒక తల్లి ఒంటే ఒక బిడ్డ ఒంటే రెండు ఉన్నాయటండి.
సో ఆ బిడ్డ వంటి తల్లి వంటిని రకరకాలుగా ప్రశ్నిస్తోంది. దానికి కుతూహలం ఎక్కువ, అన్నీ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో. ఏమని అంటే, మనకింత పెద్ద మెడ ఎందుకుంది? అదేవిధంగా అంటే ఆ తల్లి వంట ఏం చెప్పిందంటే, మనం ఎడారిలో తిరుగుతూ ఉంటాం, మన శరీర నిర్మాణం ఇలా ఉండాలి, ఇంత బలమైనటువంటి కాళ్ళు ఎందుకున్నాయి మనకి అంటే పరిగెత్తాలి కదా మరి, అందుకని ఇలా ఉన్నాయి, మన శరీర నిర్మాణం ఇలా ఉంది. ఇవన్నీ రకరకాల ప్రశ్నలకి చాలా కుతూహలంగా ఈ బిడ్డ వంటి అడుగుతోంది, తల్లి సమాధానాలు చెప్తోందండి. చివరికి ఒక ప్రశ్న అడిగింది. ఏమని అంటే, మనం జూలో ఎందుకున్నామమ్మా అని. అంటే ఇన్ని స్కిల్స్ ఉన్నటువంటి మనం ఎందుకు జూలో ఉన్నాం, జూ పార్క్లో ఎందుకున్నాం అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, మనకెంత టాలెంట్ ఉన్నా ఆ టాలెంట్ని రైట్ డయాస్ మీద వాడకపోతే మనం సక్సెస్ఫుల్ కాలేమండి. ఒకటి, ఎందుకంటే నాకు తెలిసి 2 PhDలు చేసి నెలకు 10,000 సంపాదిస్తున్న వ్యక్తులు నాకు తెలుసండి, ఒక 2 వ్యక్తులు. ఎందుకు అంటే వాళ్ళు రైట్ ప్లేస్లో వాళ్ళ టాలెంట్ వాడట్లేదు. అది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, మన టాలెంట్ ఏంటో మనకు తెలియాలండి ఫస్ట్. అది తెలుసుకోవడం చాలా కష్టం లైఫ్లో. రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటే చివరికి మనకి ఏంటో, మన సత్తా ఏంటి అనే విషయం అర్థమవుతూ ఉంటుంది. అలాగని ఖాళీగా ఉండకూడదు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటూ మనకు అవకాశం వచ్చే వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఒక సినిమా డైరెక్టర్గా ప్రయత్నం చేయాలనుకుంటున్న వ్యక్తి దాదాపు అప్పటికి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిన తర్వాత మిత్రుడు అడిగాడు, ఇంకా ఎన్నేళ్ళు ట్రై చేస్తావురా నువ్వు ఇలాగే డైరెక్టర్ కోసం అంటే, ఎన్నేళ్ళైనా ట్రై చేస్తాను, ఒకవేళ డైరెక్టర్ కాకపోతే ఏం చేస్తావు అంటే, అవడానికి ట్రై చేస్తూ ఉంటాను అన్నాడు. అంటే అవడానికి ట్రై చేస్తూ లైఫ్ లాంగ్ ఉండిపోవడం కాదు, వాడు ప్రొడక్టివ్గా ఒక వర్క్ చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా ఈ ఫీల్డ్లో ఎదగాలని కూడా అనుకుంటా ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ మనం ఓ క్లారిటీ ఉండాలండి మనకి ఏం చేయాలి అనే దాంట్లో. ఆ క్లారిటీ ఉన్న తర్వాత మనం ఆ రూట్లో ముందుకెళ్ళగలం. ఇంకోటి ఏంటంటే, బలమైన నమ్మకం ఉండాలి. వ్యక్తులకి బలమైనటువంటి నమ్మకం ఉండాలండి ఏదైనా చేసేప్పుడు. దీనికి సంబంధించి 1989లో ఒకసారి ఏం జరిగిందంటే, ఆర్మీనియా అనే దేశంలో ఒక భూకంపం వచ్చిందండి. రిక్టర్ స్కేల్ పైన 8.2గా రికార్డ్ అయినటువంటి భూకంపం అది. ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ భూకంపంలో దాదాపు 30,000 మంది విత్ ఇన్ ద 5 minutesలో చనిపోయినారు. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన అండి. ఆ సందర్భంలో ఇక్కడ ఒక స్కూల్ కూడా భూమిలోకి పూర్తిగా కుంగిపోయింది. అప్పుడు ఒక పేరెంట్ అక్కడికి వచ్చాడు అన్నట్టు. వాళ్ళ నాన్న వచ్చి తన కొడుకు ఎక్కడున్నాడు, తన క్లాస్ రూమ్ ఎక్కడుందో ఎత్తుకుంటూ ఉన్నాడు. అలా ఎత్తుకుంటూ పాపం చాలాసేపు ట్రై చేశాడు. మొత్తానికి లీలగా అతనికి గుర్తుంది, పలానా చోట క్లాస్ రూమ్ ఉండేది కదా, ఆ క్లాస్ రూమ్ దగ్గర పిల్లోడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్సే. వెతుకుతూ ఏం చేస్తాడంటే, తన కొడుకు ఇంకా బతుకుతాడా లేదా అని ఆలోచించకుండా తవ్వడం మొదలుపెట్టాడు. అట్లా తవ్వుతూ ఉన్నాడు. కొన్ని గంటలు గడిచిపోయినాయి, 12 గంటలు 24 గంటల దాకా గడిచిందండి. అప్పటికి చాలామంది అతన్ని ఇంకా ఏమి చేయకండి ఇలాంటి ప్రయత్నాలు, డెడ్ బాడీలు మేమే అప్పచెప్తాం, గవర్నమెంట్ ఇంకేమి, ఆర్మీనియా చిన్న దేశం, బీద దేశం కాబట్టి మేమే ఏదైనా ఏర్పాటు చేస్తాం అని రకరకాలుగా చెప్తుంటే, అతను చివరికి ఒక సమాధానం చెప్పాడు. ఏమని అంటే, మీరు నాకు హెల్ప్ చేయదలుచుకుంటే చేయండి, లేదా నా ప్రయత్నాన్ని కొనసాగనించండి. అట్లా కొనసాగిస్తూనే ఉన్నాడండి. అట్లా కొనసాగిస్తూ ఉంటే లాస్ట్గా అక్కడ ఉండే ఆర్మీ చీఫ్ కూడా వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, సార్ మీరు ఆపండి, ఎందుకంటే అప్పటికే అగ్నిపర్వతాలు బద్దలైనాయి ఆ శరీర ప్రాంతంలో, ఆ సెగలు కూడా వీళ్ళకి తాకుతూ ఉన్నాయి. సో అందరూ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకో భూకంపం వస్తుందని రేడియోలో అనౌన్స్మెంట్, తొందరగా వెళ్ళిపోమని చెప్పేసి. అప్పుడు కొంతమంది బాధతో చెప్పి తర్వాత జాలితో కూడా చెప్పారు, ఇండి వెళ్ళిపోమని చెప్పేసి. అలా తవ్వుతూనే ఉంటే దాదాపుగా 36 గంటల సేపు తవ్వాడండి ఆ వ్యక్తి. చేతులు పగిలిపోయినాయి, బ్లడ్ వస్తూనే ఉండింది. అట్లా తవ్వుతూ ఉన్న తర్వాత అన్ఫార్చునేట్లీ ఒక త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఒక చెక్క, అంటే దూలం అంటారు, అలాంటిది అడ్డుగా పడడం వల్ల ఆ క్లాస్ రూమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ రూమ్లో అట్లాగే దాన్ని సేవ్ చేసింది, వాళ్ళకి కొంత ఆక్సిజన్ అందింది. సో అప్పుడు అది కదిలించగానే కొంత వెలుగు పడిందండి అక్కడ. అప్పుడు ఒక గొంతు వినిపించింది. ఏమని అంటే, నాన్న నువ్వు వస్తావని నేను చెప్తూనే ఉన్నాను వీళ్ళకి అని. ఆ పిల్లోడి పేరు ఆర్మండ్ అండి. ఏమైంది అంటే, నువ్వు వస్తావని చెప్తూనే ఉన్నాను నాన్న, మొత్తం 32 మందిమి 14 మందిని బతికే ఉన్నాం, నువ్వు ఉన్నావు కదా నా కోసం, మొదలు వాళ్ళని తీసుకెళ్ళు, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అయితే నువ్వు వస్తావుగా నా కోసం. అదే అండి కాన్ఫిడెన్స్ అండి. అంటే ఇలాంటి విషయాలు మనకు ఇక్కడ గమనిస్తే ఏంటంటే, నమ్మకం, ఈ నమ్మకం అనేది చూడండి, మనకి సబ్కాన్షియస్ మైండ్లో ఒక బలమైన నమ్మకం ఉంటుందండి. మన మాస్టర్ ప్రోగ్రామ్ని అంటే చూడండి, మనం చాలాసార్లు నేను టీ తాగే చోట అక్కడ ఇక్కడ కొంతమంది పిల్లల్ని గమనిస్తూ ఉంటాం. వాడు చాలా బాగా చదువుతూ ఉంటాడు క్లాస్లో కూడా,
కానీ ఏమంటాడంటే నాకెట్లా వస్తుంది మామ ఐఏఎస్, ఏమన్నా వస్తే నీకే రావాలి కదా అంటాడు పక్కోడిని. సబ్కాన్షియస్ మైండ్కి జోక్ అర్థం కాదండి వాస్తవానికి. అంటే మనం ఏదైతే ట్యూన్ చేస్తూ ఉంటామో దాన్ని అది ఆటోమేటిక్గా దాన్నే గ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా జాబ్ వరల్డ్లో ఉండే అంటే ఒక ఉద్యోగం సంపాదించాలన్నా లేదా ఒక ఫీల్డ్లో మనం స్కిల్ఫుల్ పర్సన్ అవ్వాలన్నా ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేస్తూ ఉండాలి. ఒక అల్టిమేట్ స్టేజ్ ఎక్కడికి వెళ్ళిపోతామంటే మనం ట్రై చేస్తూ ఇంకా మౌంటైన్ టాప్ వరకు వెళ్ళిపోవచ్చండి. దీనికి ఏమీ బ్యారియర్స్ లేవు. ఎందుకంటే మామూలుగా కూలీ పనిగా చేస్తూ ఉండే వ్యక్తి మీకు ఈరోజు మీరు కూడా ఇంటర్నెట్లో చూసి ఉంటారు, మిమ్మల్ని అందరినీ పనిలో పెడతాను అనుకుంటున్నాను రా అంటాడు. విషయం ఏంటంటే వాడికి ఆ జీలు ఉందండి. అంటే ఎంతవరకు సక్సెస్ అవుతాము అనే దానికంటే కూడా మనకు ఆ బలమైనటువంటి నమ్మకం ఉంటే మనం సక్సెస్ అవుతామండి. సో ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగం అనే దాన్ని మనం చాలామంది చెప్తూ ఉంటారు ఏమని అంటే ఈ పని చేయడం అనేది ఈ ఉద్యోగంలో పనేమీ ఉండదు, అందుకే నేను ఈ ఉద్యోగం ఈ జాబ్లో దొరికితే బాగుంటుంది. పనేమీ ఉండనప్పుడు ఇంకెందుకు జీవితం, అంతే కదండి. అంటే దాన్ని ఎంజాయ్ చేయలేము ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకేం కావాలో మనకు తెలియదు, స్పెసిఫిక్గా తెలియదండి. ఎందుకంటే మా బ్రదర్కి ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది, అక్కడికి చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ పాస్ అవుట్లో వస్తూ ఉంటారు. ఒక సందర్భంలో నేను కూడా చూశాను, ఏం కావాలి మీకు అంటే ఉద్యోగం అంటారు. ఏం ఉద్యోగం అంటే ఏదైనా పర్వాలేదు సార్. ఏదైనా పర్వాలేదు అనేది బేసిక్ స్టేజ్ అండి. ఒక స్టేజ్, ఒక నెల 2 నెలలు, ఒక సంవత్సరం. ఆ తర్వాత ఇంకా మనకేం కావాలో మనకి ఎంత స్పెసిఫిక్గా తెలిస్తే మనం అంత స్పెసిఫిక్గా పైకి వెళ్తాం. మీరు చూడండి స్టీఫెన్ స్పిల్బర్గ్ కానివ్వండి, లేదా అయాన్ రాండ్ లాంటి రైటర్ కానివ్వండి. అయాన్ రాండ్ రష్యన్ రైటర్ అండి, కన్స్ట్రక్టివ్ థింకింగ్ మీద ఇంటర్నేషనల్గా పాపులర్ అయినటువంటి వ్యక్తి. ఆమె 7 ఏళ్లకు తాను రచయిత్రి కావాలని నిర్ణయించుకుంది. సో ఇంటర్నేషనల్ రైటర్ అయింది. మనం ఎంత తొందరగా నిర్ణయించుకుంటాం, ఎలా వెళ్తాం, మన దారేంటి, ఈ విషయాల్లో మనకు స్పష్టత ఉండాలండి. మన గోల్ ఏంటో స్పెసిఫిక్గా రాసుకోండి. ఫస్ట్ మనకేం కావాలో అది ఎలా రాసుకోవాలంటే మనకి ఎలాంటి బ్యారియర్స్ లేవు. మీకు బెంచ్ కార్ కావాలా లేకపోతే హెలికాప్టర్ కావాలా, ఏదైనా సరే స్పెసిఫిక్గా మీరు ఏదైతే అనుకుంటారో మీకు ఎలాంటి బ్యారియర్స్ లేవు అని అనుకుంటే అది ఎలా పొందుతారో అనే దానికి సంబంధించి మీరు మొదలు ప్లాన్ చేసుకోండి. దానికి సంబంధించి ఏంటంటే మనం కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళాల్సి ఉంటుంది, అది కూడా ముఖ్యం. దారి లేకుండా ఎలా పడితే అలా, అంటే నేను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాను లేకపోతే నేను అమెరికా అధ్యక్షుని అవ్వాలనుకుంటున్నాను అని ఇర్రేషనల్ కోరికలు కోరుకుంటే అవి కూడా సాధ్యం కావు వ్యక్తులకి. దాంట్లో ఉండే పాసిబిలిటీ చూడండి. మనకు ఆ బూస్టింగ్ కోసం మనకంటే కిందున్నోడు ఒకడు అలా ఎదిగిన వాడిని చూడండి. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే వాడు ఎలా సక్సెస్ అయ్యాడు, మనం ఎందుకు సక్సెస్ కాలేము, అందరికీ ఒకటే కదా ఉండేది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కామన్ సెన్స్ ఓరియంటెడ్ విషయాలు, బేసిక్ కామన్ సెన్స్ మర్చిపోతూ ఉంటారండి. అంటే ఆ కామన్ సెన్స్ లేకపోవడం కావచ్చు, లేదా దాని పట్ల మనకు శ్రద్ధ లేకపోవడం కావచ్చు. ఎందుకంటే కొన్ని ఫండమెంటల్ ఇష్యూస్ తెలియకపోతే మనం ఏ ఉద్యోగంలో కూడా అసలు ఎంట్రీయే కాలేం, ఎంటర్ అయిన తర్వాత కూడా ఎక్కువ కాలం నిలబడలేం. ఎందుకంటే ఒక సందర్భంలో ఎక్కడో చదివాను నేను, మీరున్న ఆఫీస్లో అన్ని గోడలు దక్షిణం వైపే ఉన్నాయి, అలాంటప్పుడు మీ ఆఫీస్లోకి ఒక ఎలుగుబంటి వచ్చింది, అది ఏ రంగులో ఉంది అని అడిగారట. ఈడ ఆలోచించకుండా ఏ రంగులో ఉందంటే ఏం చెప్పాలండి, బ్లాక్ అనే చెప్తాం కదా, కామన్ సెన్స్. అన్ని గోడలు దక్షిణం వైపు ఉన్నప్పుడు అది ధ్రువ ప్రాంతం అయి ఉంటుంది. బేసికల్గా అక్కడ పోలార్ బేర్ కాబట్టి అది ధ్రువపు ఎలుగుబంటి అయి ఉంటుందండి, కామన్ సెన్స్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ పోలార్ బేర్ అయి ఉంటుంది, అది ధ్రువ ప్రాంతం అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఐడెంటిఫై చేయము. అది జనరల్గా ఆలోచిస్తాం. ఒక 2-3 సార్లు మనం అలా ఆలోచించినప్పుడు ఆ భిన్నత్వం తెలుస్తుంది. లేదా పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ఒక రైలు వెళ్తూ ఉంటే అది ఇన్ని కిలోమీటర్ల దూరం నుంచి, అంటే ఒక స్పెసిఫిక్ టైం చెప్పి ఎన్ని గంటల్లో చేరుతుంది అన్నప్పుడు రైల్వేకి సంబంధించిన ఉద్యోగం అయితే అలాంటి రైలు మార్గం అక్కడ లేదనేటువంటి ఫండమెంటల్ తెలియాలండి మనకి. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏ ఫీల్డ్లో, అంటే అన్ని విషయాలు మనకు తెలియాలని కాదు, మీకో నాకు ఆ రైలు మార్గం ఉందో లేదో తెలియాల్సిన అవసరం లేదు. ఆ ఫీల్డ్కి సంబంధించి అంటే ఇక్కడ ఏంటి, మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారా, ఎంబీఏ చదువుకున్నారా, లేకపోతే మీరు ఇంకేదైనా ఫీల్డ్లో ఉన్నారా, అంటే ఆ ఫండమెంటల్స్ తెలియకుండా మనం మళ్ళీ ఏంటి ఆస్పిరేషన్స్ చాలా పెద్దగా ఉండడం సాధ్యం కాదండి. ఇంకోటి ఏంటంటే మనం ఏ విషయం మీద అయితే ఎదగాలనుకుంటున్నామో దాని మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి, ఒక గౌరవం ఉండాలండి. అంటే నా ఉద్దేశంలో గౌరవం అంటే ఏంటంటే మన రీడింగ్ చైర్ ఉంటుంది అనుకోండి, చదువుకునే చైర్ ఉంటుంది, మనం సిన్సియర్గా చదువుకుంటున్నాం అన్నప్పుడు ఆ టేబుల్ మీద కూర్చొని టీ తాగడం కానివ్వండి, టిఫిన్ చేయడం కానివ్వండి, అలాంటివి కూడా పొరపాటే. అంటే అదే టేబుల్ని అక్కడే మనం కూర్చుంటాం, చదువుకుంటాం, ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ అక్కడే, ఇంకా కొన్ని సందర్భాల్లో అదే చైర్ అక్కడనే జరిపి అక్కడనే బాటిల్స్ ఓపెన్ చేయడం, ఇది రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అండి. అంటే ఆ ఫీలింగ్ రాదు మనకి, ఇంకా అంటే ఆ కాన్సన్ట్రేషన్, ఆ ఫీలింగ్ ఇలాంటివి రావు. కాబట్టి మినిమం రెస్పెక్ట్ అనేది ఉండాలండి ప్రతిదానికి సంబంధించి. అలాంటివి డెవలప్ చేసుకున్న తర్వాత మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటో చూడండి, మార్కెట్ అవసరం ఏంటో చూడండి, దానికి సంబంధించి మీ స్కిల్స్ అలా డెవలప్ చేసుకోండి.
లేదా తెలివైన వాడు ఇంకా తెలివైన వాడైతే మీ దగ్గర ఏదైతే ఉందో అది మార్కెట్కి ఇవ్వండి, అదే మార్కెట్ రిక్వైర్మెంట్ చేయండి. థాయిలాండ్ దేశంలో చీపురు కట్టలు తయారు చేసేటువంటి ఓ పరిశ్రమ ఉండిందండి. ఆ దేశంలో ఒక నమ్మకం ఏంటంటే చీపురు కట్టలు ఇంటి ముందు కడితే వేలాడదీస్తే దయ్యాలు రావు అని. వాళ్ళకు అదేంటారు దాన్ని, సూపర్స్టిషియన్, అంటే రూల్ ఆఫ్ థంబ్గా నమ్మేటువంటి నమ్మకం. ఒక ఎంటర్ప్రెన్యూర్ ఏం చేశాడంటే దానికి నలుపు రంగు వేసి చీపురు కట్టలకి నలుపు రంగు చీపురు కట్టలు గుమ్మాల ముందు కడితే అసలు దయ్యాలే రావు పొమ్మన్నాడు. విపరీతంగా అమ్ముకున్నాడండి, కోట్ల రూపాయలు సంపాదించాడు. అంటే ప్రపంచం రిక్వైర్మెంట్ ఏంటి అంటే మనం కొన్ని కొత్త స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవడం ఒకటి, లేదా ఇంకోటి ఏదైనా సరే మన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మనం వెళ్దామా, లేదా మార్కెట్ని మనకు అనుగుణంగా మార్చుకోవడమా, ఇలాంటివి మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏ ఫీల్డ్లో ఎదగాలనుకున్నా సరే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ ఫీల్డ్కి సంబంధించి ఇంతకుముందు ఎవరెవరు ఆ ఫీల్డ్లో సక్సెస్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు, వాళ్ళు అనుసరించినటువంటి దారి ఏంటి, అలాంటివన్నీ అండి. ఎందుకంటే వాళ్ళు అది అనుకరణ కాదు, కొంతకాలం అనుకరించిన తర్వాత మీ సృజనాత్మకత బయటకు వస్తుంది. మీరు ఒక కొత్త రచయితను తీసుకోండి, ఆ రచయిత రాసినటువంటి పుస్తకాలు ఏమన్నా చూడండి. పెద్ద పెద్ద రచయితలు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మా మీద పలానా వాళ్ళ ప్రభావం ఉందండి, అందుకే మేము అలా రాసాం మొదట్లో, తర్వాత మాదంటూ ఒక స్టైల్ సృష్టించాం. సో మనకు ఒక రూట్ మ్యాప్ కావాలి కదా, అందుకని అలా వెళ్ళాలండి. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఏం సాధిస్తాం అనే దానికంటే మొదలు మనకి ఏం కావాలి ఇదండి. అంటే చలం ఒక సందర్భంలో అంటాడు, జీవితాదర్శం శాంతి అని చెప్పేసి. సో కాబట్టి మనకు కావాల్సింది ఏంటో మనకు స్పెసిఫిక్గా తెలిసినప్పుడు మనం దానికి అనుగుణంగా వెళ్ళగలం. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాసి, అంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తాం, మళ్ళీ బ్యాంక్ పిఓ అప్లై చేస్తాం, బ్యాంక్ పిఓ రాస్తాం, సివిల్ సర్వీసెస్ రాస్తాం. ఏంటండి ఇది, నీకేం కావాలో నీకు అక్కర్లేదా? ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మగౌరవంతో బతకడం కోసం మనిషి ఏ పని చేసుకున్నా తప్పులేదు. సో కాకపోతే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న పని అయితే మనం పనిలాగా కాకుండా దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చేస్తాం. నేను రోజులో ఒక్కొక్కసారి 11 గంటలు క్లాస్లో ఉండే సందర్భాలు ఉంటాయండి. దాదాపుగా 80 గంటలు 90 గంటలు వితౌట్ పేపర్ పెన్ను నేను పాలిటీ సబ్జెక్ట్ డీల్ చేస్తూ ఉంటాను. అది ఏంటి, అది అట్లాంటి ఆ ఫీల్డ్లో ఉన్న 30 మందో 40 మందో ఎవరైతే ఉన్నారో ఎందుకు అలా చేయగలుగుతున్నారంటే ఒకటి బలమైనటువంటి ఇంట్రెస్ట్ అన్న అవ్వాలి, లేదా విపరీతమైన స్పెషలైజేషన్ అన్న అయి ఉండాలి, ఏదో ఒకటి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది, అంటే ఒకటి కోసం, అమ్మ కోసమో నాన్న కోసమో తమ్ముడి కోసమో పక్కింటోడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడనో మీరు గోల్ పెట్టుకోకండి. మీకు అది ఇంట్రెస్టా, మీరు అది చేయగలరా, అది చూసుకొని ఆ ఫీల్డ్లో ఎంసీఏకు మార్కెట్ బాగుందని, లేదా ఇంజనీరింగ్లో పలానా సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని కాదండి. సో మీరు ఆ సబ్జెక్ట్ అంటే అవకాశాలు ఎత్తుక్కొని మంచి అవకాశం ఉన్న రంగంలో ముందుకెళ్ళడం ఎప్పుడూ మంచిదే. కాకపోతే మీకు అది ఆసక్తి లేనప్పుడు మీరు ఇంకా దాంట్లో ముందుకెళ్ళడం సాధ్యం కాదండి. ఎందుకంటే అన్ని సమాధానాలు రాసి ఆ ప్రశ్నకు సమాధానం రాయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ కరేజ్, దానికి సమాధానం అతను రాశాడు ఒకే ఒక లైన్, దిస్ ఈజ్ కరేజ్. సో అది రాసి ఇచ్చేసి వచ్చాడండి. విషయం ఏంటంటే అలాంటి క్రియేటివిటీని డెవలప్ చేసుకున్నట్టయితే మనం కొంచెం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ వేదిక మీద నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి గంప నాగేశ్వరరావు గారు, మరియు ఈ వేదిక వరకు నేను రావడానికి కారణమైనటువంటి మిత్రులు, వాళ్ళ కృతజ్ఞతలు చెప్పాలండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మనం జీవితంలో ఎప్పుడు కృతజ్ఞత అనేది ఒకటి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఒక ఆటో వాడు, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి, ఇలాంటి వాళ్ళు ఎంతో కొంతమంది కాంట్రిబ్యూషన్ ఉంటుంది. కాబట్టి అందరి కాంట్రిబ్యూషన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఫైనల్గా ఏంటంటే మనం ఎవడి గురించి ఆలోచించినా వాడి గురించి ఆలోచించేటప్పుడు మాత్రం మెదడుతో ఆలోచించండి, వాడి గురించి ఆలోచించేటప్పుడు మాత్రం మనసుతో ఆలోచించండి, మీ గురించి మీరు ఆలోచించేటప్పుడు మాత్రం మనసుతో కాకుండా మెదడుతో ఆలోచించండి. అంటే మీకు పద్మశ్రీ వచ్చింది అనుకోండి, నా పద్మశ్రీయో పద్మభూషణో రావడానికి కారణం మా టీం అంతా అని చెప్పండి, అంతే. కానీ మీ పక్కోడికి పద్మశ్రీ వస్తే వాడికి పద్మశ్రీ రావడానికి వాడే కారణం, కేవలం వాడి కృషి అని చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి, ఈమెయిల్ ఐడి అండి చైతన్యదేవ్ _135@gmail.com. చైతన్యదేవ్_135@gmail.com. సో ఇది మెయిల్ ఐడి అండి. వాస్తవంగా నేను మీకు చెప్తున్నాను, అంటే టెక్నాలజీ వాడకంలో నేను చాలా పూరు. వాస్తవంగా మెయిల్ అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటాను అంతే. సో ఫోన్ నెంబర్ 9290 699
All Lion Club members, please come. 667 Requesting అండి. you to come up, please. సో జనరల్ గా Please join because Sitapal Mandi. ఉన్నప్పుడు ఫోన్ లిఫ్ట్ Chopra. చేయండి, మిగతా ఎప్పుడైనా Please, మాట్లాడు. sir. ఓకేనండి, హ్యావ్ ఎ ప్లెజెంట్. 699667. సో మీకు ఈ పే నెంబరు అంటే ఉద్యోగ సోపానం, నమస్తే తెలంగాణ, వీటిలో ఇలాంటి వాటిలో నా ఆర్టికల్స్ కూడా వస్తూ ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు, పాలిటీ రిలేటెడ్. సో ఓకేనండి, హ్యావ్ ఎ ప్లెజెంట్ డే, మళ్ళీ మనం కలుద్దాం.